మాతృదేవోభవ. ధ్యానము నా వశంబగున దానికి నేనే వశంబనౌదునా. జగన్మాత ధ్యానము నా వశంబగున దానికి నేనే వశంబనౌదునా. ధ్యానమనంగనేమి ఒక దారియు తెన్నును లేదు తల్లి. ధ్యానమనంగనేమి ఒక దారియు తెన్నును లేదు. ధ్యానమందు ఏను నశించు నంచు వచియింతురుగాని. ధ్యానమందు ఏను నశించు నంచు వచియింతురుగాని. ఇదేమి తల్లిరో ధ్యానమందు ఏను వసించునంచు వచింతురుగాని. ఇదేమి తల్లిరో నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్కదాని నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్కదాని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 279వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధ్యానము నా వశంబగున దానికి నేనే వశంబనవుదునా. చాలామంది మనం ధ్యానం గురించి ఊరికే వింటూ ఉంటాం. ధ్యానం గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో పడిపోతాం. కొంతమంది అయితే ఇంకా 5 నిమిషాలు ధ్యానం చేయకుండానే మాకు ఆ అనుభూతులు కలిగే ఈ అనుభూతులు కలిగే లోపల వీణ మోగింది మధ్యలో మోగింది అంటారు. ఈ మోగడం అంతా ఎందుకంటే బయట ప్రచారం చేసుకోవడానికి, తద్వారా వీళ్ళ గౌరవాలు పెంచుకోవడానికి. అంతకుమించి ఇదో నాటకం, నమ్మక్కర్లేదు. నిజంగా అంత అనుభూతి పొందినవాడు చెప్పడు అసలు. అందుకని నిజంగా దాన్ని నిజాయితీగా చిత్తశుద్ధిగా మనం ధ్యానం చేయగలుగుతున్నామా? కుదరకపోతే ఎందుకు కుదరదు? అంచేత నేను ప్రయత్నం చేస్తూ కూడా నాకు కుదరకపోతే అమ్మవారితో అన్నమాట మీతో చెబుతున్నాను. నిజాయితీగా మాట్లాడదాం, తెలిపోతుంది అది. ధ్యానము నా వశం బగున దానికి నేనే వశంబనవుదునా. ధ్యానాన్ని నేను వశం చేసుకుంటానా, లేదు దానికి నేను వశం అవుతానా? చిత్రం ఏమిటంటే అసలు ఎవరికి ఎవరు వశం అవ్వడం అనేటువంటి ఆలోచన ఉన్నంతకాలం ధ్యానం కుదరదు. ఆలోచన లేని స్థితే ధ్యానం. వశం అవ్వడం వశం కావడం అనే విషయాలు ఆలోచిస్తున్నామంటే కుదరదు. ధ్యానమనంగానేమి ఒక దారియు తెన్నులు లేదు. ఏదో కళ్ళు మూసుకుంటామండి, గాయత్రి మంత్రం అంటాం, పంచాక్షర మంత్రం అంటాం, అష్టాక్షర మంత్రం అంటాం, ధ్యానం చేస్తాం. చిత్రం ఏమిటంటే మీరు అనుభూతి చెంది చూడండి, వాస్తవంగా చూడండి. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈ వేలి కనుపుల మీదో పూసలతోనో మన మంత్రజపం చేస్తూ ఉంటావా, ఈ మంత్రజపంతో పాటు వేరే ఆలోచనలు కూడా నడుస్తూ ఉంటాయి. అంటే మనస్సు ఒక్కసారి ఎన్ని ఆలోచనలు చేస్తుంది? పోనీ నోటితో చేయడం వల్ల వేరే ఆలోచన వస్తుంది ఏమంటే, మనస్సుతో చేసినా కూడా ఇది సాగుతోంది, మనస్సు అది అంటోంది, ఇంకోటి కూడా చేస్తోంది. ప్రపంచం ఎందుకింత వైవిధ్యంగా ఉందో అర్థం కావాలంటే మన మనస్సును అర్థం చేసుకోవాలి. మన మనస్సులో ఒక్కసారి మనం జపం చేస్తూ ఉంటే, ఒక పక్క జపం చేస్తూనే వేరే ఆలోచన చేస్తుంది అంటే ఆ మనస్సు నుంచి పుట్టిందని చెప్పింది యోగ వాసిష్టం ఈ ప్రపంచాన్ని. మనస్సులో ఎంత వైవిధ్యం ఉందో ప్రపంచంలో అంత వైవిధ్యం ఉంటుంది. ఒక మనిషి మనస్సులోనే ఎంత వైవిధ్యం ఉంటే 750 కోట్ల మంది మానవులు, ఇంకా ఎన్నో జీవరాశులు, 84 లక్షల జీవరాశులు, ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల జీవులు కలిపి ఎన్ని మనస్సులు, ఎంత వైవిధ్యాలు, ఎన్ని ఆలోచనలు. అందుకే ధ్యానం కుదరదు. అదే వచ్చిన విషయం అది. అంటే ఆ మనస్సు ఆలోచన నశిస్తే తప్ప కుదరదు. ఒక దారియు తెనుడు లేదు. ధ్యానమందు ఏను నశించునంచు వచయింతురు. నిజానికి సరైనటువంటి ధ్యానం కుదిరితే నేను అంటే ఏదో మనం ఒక పురుషుడు, ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం, ఏదో ఒక వేషం, ఇవన్నీ పోవాలి. అసలు నేను ఈ శరీరంలో ఉన్నాననే భావన పోవాలి. అప్పుడు ధ్యానం కుదురుతుంది. అది కుదురుతుంది ధ్యానం వల్ల అంటారు. ఇదేదో పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవ్వదన్నట్టుగా ఉంది. ఇది ఏదో ఒకటి ముందు జరగాలి కదా. ఇప్పుడు ఫలానా సినిమా టాకీస్ ఎక్కడంటే అంటే ఫలానా పెద్ద కాఫీ హోటల్ పక్కన అన్నట్టు, పెద్ద కాఫీ హోటల్ ఎక్కడంటే సినిమా టాకీస్ పక్కన అన్నట్టు. ముందు ఏదో ఒకటి తెలియాలి కదా, లేకపోతే రెండోది ఎలా తెలుస్తుంది? ధ్యానమందు నేను నశించునంచు వచయింతురు గాని. ఇదేమి తల్లిరో నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్క దానిని. నేను అనే మాట తప్ప నేను ఇంకోటి గమనించలేకపోతున్నానమ్మా. వాస్తవం మాట్లాడుకుందాం. ఏదో కుదిరేసింది, మాకు అనుభూతులు దొరికాయి, ఇంకేం లేదు, మేము 3వ మెట్లో ఉన్నాం, 6వ మెట్లో ఉన్నాం. ఇవన్నీ ఊరికే దేవాలయం ముందు మెట్లు భిక్షాటనకు మనకు వస్తాయి. అసలు అన్ని మెట్లు ఎక్కినవాడు మాట్లాడు జనంతో. రామకృష్ణ పరమహంస కోసం ఊరికే జనం వచ్చి పడిపోతుంటే ఆయనకు చాలా చిక్కగా ఉండేది, పొమ్మనేవాడు మొత్తాన్ని. అంతేకాదు స్వామి రామ అని ఒక అద్భుతమైన యోగి ఉన్నాడు. హిమాలయ పరమయోగులతో జీవనం అని పుస్తకం రాశాడు. ఆయన జీవిత చరిత్రను అలా రాశాడు. ఆయన ఏ గురువుల నుంచి ఏం నేర్చుకున్నాడో అని రాశాడు. స్వామి రామ అద్భుతమైన యోగి. 1996 వరకు జీవించారు ఆ మహానుభావులు. ఆయనకి ఈ జగద్గురు పీఠాలలో ఒకటైనటువంటి పీఠాధిపత్యం ఇస్తామని చెప్పారు. ఆయన యోగిత్వానికి, ఆయన ఇదికి సంతోషించి, నిరాడంబరత్వానికి, ఆయన జ్ఞానానికి.
ఆయన అసలు అదేమిటో చూస్తానండి అక్కడ ఉంటా అన్నాడు. ఓ 2 రోజులు ఉన్నాడు. ఈ 4 జగద్గురు పీఠాల్లో ఒక పీఠం లేదు, దానికి అనుబంధమైన పెద్ద పీఠం, ఆ స్థాయి పీఠం మొత్తం మీద అక్కడ ఉన్నాడు. అది స్వీకరించాడు. ఓ 3 రోజులు కూడా ఉండకుండా 3 రోజులు పోనీ 30 రోజులు ఉన్నాడు. పారిపోయాడంతే అక్కడి నుంచి. ఎందుకంటే ఆ జనం, ఆ హడావిడి, ఏమిటో సభలు, పాదాభివందనాలు, ఎవరో రావడం, ఏదో మాట్లాడడం, మీరు అవతార పురుషులు అనడం, ఈ బంగారు సింహాసనాలు, శిష్యులు, హడావిడి, పల్లకీలు, ఊరేగింపులు, పట్టాభిషేకాలు, ఇవన్నీ చూసి అయ్యబాయ్ ఇదేమి జ్ఞానం, ఇదేమి తత్వం, ఇదేమి వైరాగ్యం, నేను గోతులో పడేలా ఉన్నాను, చివరికి ఎవరినో ఉద్ధరించబోయి అని చేయకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకంటే ఆయనది రమణ మహర్షి స్థాయి. స్వామి రామ అంటే మరో రమణ మహర్షి. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి అసలు ఇవి నచ్చవి, హడావుళ్ళు. లోకం బాధ్యతలు ఇవి భుజాన వేసుకోరు. కానీ లోకానికి ఆదర్శమైనటువంటి మార్గాన్ని వారే చూపిస్తారు. అంచేది నేను నశించాలా, నేను నశించాలి. నశించే వరకు ఎంత ధ్యానం మనం కుదిరిందనుకున్నా కుదరనట్టే లెక్క. కుదిరినా మోక్షమైతే రాదు. దానికే మనకి ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా భీష్ముని జీవితం నుంచే, భీష్ముడే స్వయంగా చెప్పిన మాటల్లోంచే ఈ ధ్యానం ఏమిటి, అసలు అది ఆయనకి ఎప్పుడు కుదిరింది, ఎంతకాలానికి కుదిరింది, ఆయన అంపశయ్యం మీద ఉండవలసిన కారణం ఏమిటి, అసలు అంత మహానుభావుడు, అంత వీరుడు, అంత ధీరుడు, అంత శూరుడు, శ్రీకృష్ణుడు స్వయంగా కీర్తించినటువంటి మనిషి అంపశయ్యం మీద అన్ని రోజులు అలా ఉండడం అసలు. ఆయన కనీసం 3-4 నెలలు ఉన్నాడు అంపశయ్యం మీద. ఎక్కడో ఆశ్వీజ మాసంలో భారత యుద్ధం జరిగితే ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం 3-4 నెలలు ఉన్నాడు. అందుకని అన్నాళ్ళు ఉండవలసిన అవసరం ఏమిటి అంత బాధపడుతూ? ఆ బాణాలు బాధ కలిగించలేదు, శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు, అవన్నీ అలా అట్టిపెట్టండి, ఎంతో కొంత కలిగిస్తే కదా, అసలు అలా ఉండాల్సిన పని ఏమిటి అని ఆ విషయాలని మనం ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ నేను అనేది నశిస్తే తప్ప ఏ రకంగా మనకు ప్రయోజనం కలగదు, నశిస్తే కానీ కలగదు. ఆ నశింపజేసుకునే విధానం ఏమిటో, అది నశించకపోతే ఇంకా అది కాస్త నేను నేను అని కొంచెం అహం స్ఫురిస్తూ ఉంటే ఎంతటి మహానుభావులు కూడా మోక్షాన్ని పొందకుండా అలా ఉండిపోతారు. భీష్ముడి పద్యాల ద్వారానే గ్రహించే ప్రయత్నం చేద్దాం. భీష్మేకాదశి నాడు భీష్మస్తవం చదివినా, చెప్పినా, విన్నా, నేర్చుకున్నా ఇక అంతకంటే పరమపుణ్యం ఇంకోటి లేదు అంటారు వేదాంతవేత్తలు. పైగా ఆ పద్యాలన్నీ పోతన గారి భాగవతంలో ఉండే భీష్మస్తవం పద్యాలన్నీ కూడా పరమ వేదాంతానికి పరమోదాహరణాలు, ప్రత్యక్షోదాహరణాలు. ఆయన పడుకుని ధ్యానం చేస్తున్నాడు భగవంతుణ్ణి. శ్రీ భీష్ముడు ఎటువంటి భగవంతుణ్ణి ఎలా స్తుతిస్తున్నాడు? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్నజన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై యొప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై, అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. మనకి సంప్రదాయంలో ఒక మాట ఉంది, రామో భూత్వా రామం భజేత్, నా రుద్రో రుద్రమర్చయేత్, నా విష్ణుం కీర్తయేత్. స్పష్టంగా ఉన్నాయి. నువ్వు రాముడివి కాకుండా రాముడిని అర్చించకు, నీకు అర్థం కాదు. నువ్వు రుద్రుడివి కాకుండా రుద్రుడికి అభిషేకం చేయకు, నీకు అర్థం కాదు. విష్ణువు కాకుండాను విష్ణువుని అర్చించలేవు, నీకు సాధ్యం కాదు. ఈ మాటలు కొంచెం తీవ్రంగా ఉంటాయి. అదేమిటండి, శివుడికి అభిషేకం చేయాలంటే శివుడు అవ్వాలా, శివుడైతే అభిషేకం ఎందుకు అంటే చేయొద్దని కాదు, మానేయమని కాదు. ఈ రెండో మాట చూడండి, శివుడైతే అభిషేకం ఎందుకు, అలా దృష్టి పెట్టుకుని చెయ్యి. అభిషేకం ఎందుకంటే శివుడు కావడానికి. అంతేగాని ఈ అభిషేకం చేస్తే ఈ ఫలితం, ఆ అభిషేకం చేస్తే ఈ ఫలితం, తేనె పోస్తే ఈ ఫలితం, పాలు పోస్తే ఈ ఫలితం, పెరుగు పోస్తే ఈ ఫలితం, ఇవన్నీ లౌకిక ఫలితాలే. ఇందులో ఒక్కచోట ఎక్కడ మోక్షం లేదు. ఇవన్నీ ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, సంతానాలు, భోగాలు, ఈ ఫలితాలే. అంటే మనకు లంచం ఇస్తున్నాం దేవుడికి. మనం పూజలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు, కోటి కుంకుమ పూజలు, కోటిపత్రి పూజల ద్వారా ఫలితాలు కోరుతున్నాం అంటే దేవుడికి లంచం ఇస్తున్నాం మనం. పుచ్చుకునేవాడు ఎంత నేరస్తుడో ఇచ్చేవాడు అంతే నేరస్తుడు. ఇటీవల కొత్త సిద్ధాంతం పుట్టించారు. ఇది ఒక లంచగొండేవాళ్ళు అని, లంచం పుచ్చుకునేవాళ్ళని తిట్టేవాళ్ళు ఇప్పుడు ఇచ్చేవాళ్ళని కూడా తిడుతున్నారు. గత్యంతరం లేక ఇస్తాడు వాడు, పుచ్చుకునేవాడు లేకపోతే ఎందుకు ఇస్తాడండి? అలా సమానం చేసి మాట్లాడితే అలాగా. ఇచ్చేవాళ్ళు ఉండబట్టే పుచ్చుకునేవాళ్ళు తప్పండి అది.
దోచుకుందుకు ఎవరు అవకాశం ఇయ్యరు. తప్పనిసరి అయితే దోచుకొని ఇస్తారు, ప్రాణాలు కాపాడుకుందుకు. అందుకని దొంగల్ని పిలిచి స్వాగతం బోర్డులు పెట్టరు కదా ఎవరును. అలాగే మేము లంచం ఇస్తామని ఎవరు అనరండి. ఎవరికి ఈ దేశంలో లంచాలు కూడా ఇష్టం లేదు. లంచం పుచ్చుకునేవాడు కూడా తాను ఏ సందర్భంలోనైనా లంచం ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలని అనుకోడు వాడు. అంచేత పుచ్చుకునేవాడే పెద్ద దోషి. ఇచ్చేవాడు ఏదైనా బలహీనత వలిస్తే పోనీ వాడికి 10 పైసలు దోషం వేయండి, 90 పైసలు వీడిది, సమానం చేసి మాట్లాడుతున్నారు విచిత్రంగా. ఎందుకంటే లంచం పుచ్చుకోవడం అనే ఘోరమైన నేరాన్ని బాగా తగ్గించడానికి, ఆధునికమైన భాషలో చెప్పాలంటే డైల్యూట్ చేయడం అంటారు దీన్ని. ఇది ఘోరంగా జరుగుతోంది ప్రయత్నం. దాన్ని తగ్గించడానికి, అదో పెద్ద నేరం కాదని చెప్పడానికి, పైగా ఎవరో 100 కోట్లు మింగేశారంటే ఎవరు మింగలేదండి అంటే దాన్ని తగ్గించేయడం అనమాట. ఎవరు అబద్ధాలు ఆడుతున్నారంటే అబద్ధం ఆడకుండా లోకం నడుస్తుందా అండం. భీష్ముని యొక్క భావనలో ఈ స్థితి గమనించండి. హరినే ప్రార్థింతు శుద్ధుండనై అన్నాడు. అభిషేకం చేసినా, పూజ చేసినా, ఏం చేసినా మనం ఎందుకు అంటే హరి కావడానికి, విష్ణువు కావడానికి, రుద్రుడు కావడానికి, రాముడు కావడానికి. అయ్యే విధానం ఏమిటంటే అవగాహన ద్వారా మనం ఎంత జ్ఞానమైనా పొందొచ్చు. దీనికి ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆ అవగాహన ఈ పద్యంలో చూడండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఒకే సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. ఆయన చూసేవాళ్ళందరికీ తల ఒక్క సూర్యుడిలా కనపడుతున్నాడు. ఎవరి మటుకు వాళ్ళకి. వీళ్ళ భావాలను బట్టి కూడా వేరుగా కనపడతాడు. కాంతిలో కూడా తేడా ఉంటుంది. ఒక ప్రాంతంలో ఒకలా పడుతుంది, ఒక ప్రాంతంలో ఒకలా పడుతుంది. సూర్యకాంతి ఒకలాగే ఉంది. ఈ తీసుకునేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, సూర్యకాంతికి పాత్రమవుతున్న ప్రాంతాలు, వాటి యొక్క ఉష్ణోగ్రతలను బట్టి, వాటి యొక్క శీతల పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న ప్రజలు, వాళ్ళ పంటలు, వాళ్ళ మనస్తత్వాలను బట్టి సూర్యకాంతి భిన్నంగా కనపడుతుంది. సరిగ్గా భగవంతుడు అంతే. ఒకే భగవంతుడు నీకొక రూపంలో, నాకొక రూపంలో, ఆ ప్రాంతంలో యేసుక్రీస్తుగా, ఇంకో ప్రాంతంలో మహాన్ ప్రవక్తగా, ఇంకో ప్రాంతంలో రాముడుగా, కృష్ణుడుగా, షిరిడీసాయిగా, అయ్యప్పగా, ఇంకో రకరకాల భావాల్లో కలపడానికి మనలో ఉండేటువంటి భేదభావాలే కారణం. లేకపోతే భగవంతుడు ఒక్కడే. ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. ఒకే దేవుడు సర్వకాలము ఎల్లప్పుడూ కూడా మహాలీలన్, మహత్తరమైన లీల ప్రదర్శిస్తున్నాడు. లేకపోతే విదేశీ మతాల్లో, విదేశీ ప్రాంతాల్లో ఉండే దేవుళ్ళందరూ బొట్టు లేకుండా జుట్టు పెంచుకుని లుంగి కట్టుకోవడం ఏమిటి? మన దగ్గర దేవుళ్ళందరూ ఖచ్చితంగా పంచె కట్టుకోవడం, కిరీటం పెట్టుకోవడం, ఆభరణాలు పెట్టుకోవడం, స్త్రీ దేవతలందరూ పట్టు చీరలు కట్టుకోవడం, ఆభరణాలు ధరించడం ఏమిటి? పూర్వం మన ఆడవాళ్ళు, మగవాళ్ళు అలాగే ఉండేవారు. అసలు రహస్యం అది. అందుకని మనకు కనిపించే దేవుడు మన వేషంలోనే కనపడతాడు. ఎందుకంటే లేకపోతే మనం నమ్మం. ఎందుకంటే దేవుడికి అది రూపం కాదు. ఆ రూపమే శాశ్వతం, ఆ రూపమే గొప్ప అని మాట్లాడద్దు. ప్రతి రూపము గొప్పది. ఆ మాటకు వస్తే మనందరి రూపాలు కూడా గొప్పవి. ఆ దేవుళ్ళ రూపాలను మనం ఆరాధిస్తున్నాం ఎంత గొప్ప, మన రూపాలు కూడా అంతే గొప్పవి. ఆ రూపాలు కూడా విష్ణువు అని గ్రహిస్తేనే విశ్వరూపం అర్థమైనట్లు లెక్క. అంతేకాని ఓ విగ్రహం పెట్టుకుని అది మాత్రమే దేవుడు, మిగిలినవేవు కాదంటే మళ్ళీ అజ్ఞానంలో పడినట్టే. అది ఒకే దేవుడు సర్వకాలము మహాలయలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్. నిజ ఉత్పన్న జన్య కదంబములు. నిజ ఉత్పన్నం అంటే ఈ జీవులు, ఈ భేదాలన్నీ ఆయన నుంచి పుట్టాయి. జన్య అంటే జీవుడు, పుట్టి జీవుడు అయ్యాడు. జన్య కదంబములు జీవరాశులు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మానవులు ఏదో 750 కోట్ల మంది అన్నారు. అలాగే చీమలు, దోమలు, పాములు, కప్పలు, తాబేళ్ళు ఎన్ని ఎవరు లెక్క పెట్టారు? మానవులు అంటే ఏదో లెక్కగా తేలుతారు. దోమలు, చీమలు లెక్కగా ఎక్కడ తేలుతాయి? లెక్కలేనని మన్నే కుడుతున్నాయి. ఇక కుట్టకుండా ఎన్ని ఉన్నాయో. అంచేత ఇన్ని రకాల జీవరాశుల రూపాలు ఆయనే ధరించాడు. హృత్సరోరుహములన్ నానావిధ అనూన రూపకుడయ్యొప్పుచునుండు. అన్ని జీవుల యొక్క హృదయాలలో నానావిధ అనూన రూపకుడై, అనేక విధాలుగా అనూన, ఏది తక్కువ కాదు. ఊనం అంటే తక్కువ. 29 అనడానికి 19 అనడానికి సంస్కృతంలో ఏకోన వింశతి అంటారు. వింశతి అంటే 20. ఏకోన అంటే ఏక ప్లస్ ఊన, 1 తక్కువ 20. 19 అని చెప్పరు సంస్కృతంలో. 1 తక్కువ 20. ఇంగ్లీషులో అయితే 19 అంటారు. ముందు 9 తర్వాత 10. అదో భాష. తెలుగు ఒక్కటే నిజానికి సక్రమమైన భాష అని చెప్పాలి. 19 పక్కాగా ఉంది మన భాష. 19, 18, 17, 16, ముందు 10 తర్వాత 6, ముందు 10 తర్వాత 7, ముందు 10 తర్వాత 8. అంటే తెలుగే సక్రమమైన భాష. ప్రపంచం మొత్తం మీద తార్కికమైన భాష ఏదంటే తెలుగే. మన భాష కాబట్టి కాదు, మహాకవులు, మహాపండితులు అన్నమాట. ఇంగ్లీషు కంటే, సంస్కృతం కంటే కూడా గొప్ప భాష తెలుగు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి.
ఇంత ఇంత తర్కం 10 తర్వాత 7, 10 తర్వాత 3, 10 తర్వాత 2, 2 10, 3 10, 4 10 ఏమిటండి లెక్క చేత కానట్టు. అదో పద్ధతి అంతే. ఇంగ్లీషు అంతే, సంస్కృతం అంతే, హిందీ అంతే, అన్నీ అంతే. తెలుగు ఒక్కటే 13, 14, 15, 16, 17, 18 ఖచ్చితంగా ఉంటుంది లెక్క. 20 అంటే 2 10, 20 లెక్క ఉంటుంది అంతే. మళ్ళీ 20 తర్వాత 1, 21, 22, 23, 23. అందుకని 1 20, 2 20, 3 20, 4 20 అదేం లెక్కండి. తర్కానికి వెడితే సరైన భాషలకు తెలుగు ఒకటే సరైంది. ఇంత అడ్డంగా వాదిస్తే తెలుగును గౌరవిస్తాం మనం. నిజోత్పన్నజన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధ అనూన రూపకుడై ఒప్పుచునుండు. అంటే అన్ని జీవుల హృదయాలలోనూ ఉంటూ అన్ని రూపాలు ధరిస్తున్నది ఆయనే. అంటే మనం ఆరాధిస్తున్న విగ్రహం రూపం ధరించిన దేవుడు మన రూపం ధరించలేదా, మనం గ్రహించడం లేదు. కానీ నిర్జీవమైన విగ్రహంలో ఉన్న దేవుడు సజీవమైన మన శరీరంలో ఉండడా. అంటే ఈ సజీవమైన శరీరంలో ఉన్న వాళ్ళం మనమని, మనకో పేరు, మనకో మగతనం, మనకో స్త్రీత్వం, మనకో జాతి, మనకో కులం, ఒక మతం, ఒక ప్రాంతం, ఈ బిళ్ళలన్నీ మనం తగిలించుకుని ఈ నేనుని కప్పేశాం. అందుకే నేను ధ్యానంలో నేను కనపడదంటారు. నేనను మాట తప్ప మరి గమనింపను నేను మరొక్కదానిని. నాకేమిటమ్మా, ఎంతసేపు ధ్యానం చేసినా ఈ నేనే స్ఫురిస్తుంది. ఎందుకంటే నేను చేస్తున్నాను, గరికపాటి నరసింహరావు చేస్తున్నాను, అబ్బా ఇంత పేరు ప్రతిష్ట ఉన్నవాడిని చేస్తున్నాను, ఇదో అహంకారం. అసలు కుదరదు ధ్యానం. ఎందుకంటే ఇక శిష్యుల కోసం, భక్తుల కోసం ధ్యానం నటిస్తూ ఉంటాం మనం. గురువుగారు ఏం చేస్తున్నారంటే ధ్యానంలో లేదు, సుఖంగా పడుకున్నారు కాళ్ళు చాపుకొని. ఈ భక్తులు చెబుతూ ఉంటారు బయట ఈ మాటలు. నేను వీలైతే టీవీ కూడా చూస్తూ హాయిగా సినిమాలు చూస్తూ ఉంటారు వారు. బయటికి ఈ నాటకం మాటలు చెబుతూ ఉంటారు. గురువుగారి విలువ పెంచడానికి. శిష్యుడు ఎందుకు పెంచుతాడు? గురువుగారి విలువ, వాడి స్వార్థం వాడిది. గురువుగారి విలువ పెరిగితే శిష్యుడిగా వీడి విలువ కూడా పెరుగుతుంది. అందుకే వీళ్ళెవరిని ఆశ్రయించదు, మీ అంతరం మీరు గ్రహించవచ్చు అవగాహన ద్వారా అని చెబుతున్నాను నేను. ఒక్క సూర్యుడు అందరి జీవులకి ఒక్కొక్కడుగా కనిపిస్తున్నట్టే, ఒక్కొక్క భావాన్ని కలిగిస్తున్నట్టే పరమాత్మ అందరి జీవుల హృదయాలలోనూ ఉండి ఒక్కొక్క రూపాన్ని ధరించి ఒక్కొక్క భావాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి విశ్వమంతా ఉన్నది ఒకే ఒక విష్ణువు, ఒకే ఒక భగవంతుడు. ఆయనే క్రీస్తు, ఆయనే ప్రవక్త, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే సాయి, ఆయనే సమస్తం, ఆయనే నువ్వు, ఆయనే నేను. ఇంకా ఈ భావం నేను పోతే గాని మోక్షం రాదు కదా. అది భీష్ముని యొక్క పద్యాల్లోనే చూడండి. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రజజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునగిచ్చు వేట్క అని నా శస్త్రాగతిన్ చాలనొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. ఇక్కడ ఈ పద్యంలో గమనించండి భీష్ముడు ఏమంటున్నాడు. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని గుర్రాలు వేగంగా పరిగెడుతూ ఉంటే ఆ గుర్రాల కాలి గిట్టలు రేపిన దుమ్ము ధూళి శ్రీకృష్ణుని నుదుటి మీద పడింది. అప్పటికే వేగం కారణంగా, శ్రమ కారణంగా ఆయన నుదుటి మీద చెమట పట్టింది. ఆ చెమట కారణంగా పైన వేలాడుతున్న వెంట్రుకలు ఇలా అద్దుకున్నట్టుగా ఉన్నాయి. అలకలు అల్లాడగానే ఆ రాణుముని ఎటు పొంగెను అని త్యాగరాజస్వామి రాసినట్టుగా ఇక్కడ అల్లాడడం కూడా లేదు, చెమట మీద అద్దుకున్నాయి. అదో అందం. అద్దుకున్న చెమట మీద ఈ దుమ్ము కూడా పేరుకుంది. అలా శ్రీకృష్ణుని ముఖం ప్రకాశిస్తుంది అన్నాడు. దుమ్ము పేరుకున్న ముఖం ప్రకాశిస్తుందా అండి? దాంట్లో ఉండే తాత్విక రహస్యం తర్వాత చూద్దాం. ముందు ఈ అహం సంగతి చూద్దాం. రయజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో. వేగంగా గుర్రం నడపడం వల్ల పట్టినటువంటి చెమటతో ఆయన ముఖం ప్రకాశిస్తుంది. చెమట వల్ల, ముంగురుల వల్ల ప్రకాశిస్తుంది. చెమట పట్టిన ముఖాలన్నీ అసహ్యంగా ఉండవు, కొన్ని అందంగా కూడా ఉంటాయి. ఆ చిరు చెమట బిందువులు ముత్యాల్లా ప్రకాశిస్తాయి, అందంగా ఉంటాయి. ఒక్కోసారి చికాగ్గా ఉండొచ్చు, కానీ తరచు అందంగా ఉంటాయి. దాని మీద ముంగురులు అల్లల్లాడినా అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి. అది ఒప్పుకోవలసిన విషయం. కానీ దుమ్ము పేరుకున్న ముఖం అందంగా ఉండదు. కానీ పోతన గారు ఎందుకన్నారో తర్వాత చూద్దాం ఒక్క క్షణంలో. రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. ఇక్కడ భీష్ముని యొక్క మాట గమనించండి. ఎంత మహానుభావులైనా, ఎన్ని గ్రంథాలు చదివినా, జీవితంలో కూడా ఎన్ని త్యాగాలు చేసినా ఒక్కొక్కసారి చిట్ట చివరి దశ వరకు ఆ అహం, నేను, నా బాణాలు, నా పరాక్రమం, నా చేతిలో కృష్ణుడే తల్లడిల్లిపోతున్నాడు, ఈ భావన పోదు. ఆ పోనందువల్లే ఆ మహానుభావుడు అంపశయ్య మీద అంతకాలం వేచి చూసి చివరికి విష్ణు సహస్రం చెప్పి ఆ పూర్తి అద్వైత భావనలోకి వెడితే తప్ప తాను కృష్ణుడు ఒక్కడే, అసలు ఉన్నది కృష్ణుడే, తాననేవాడు లేడు అనే విషయం ఆయనకి అవగాహన అయితే తప్ప ఆయనకి మోక్షం రాల. భీష్మ ప్రార్థనలో ఉండే తాత్విక రహస్యానికి స్వాగతం.
హయరింఖాముఖధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రజజాతశ్రమతోజబిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్క అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతు నశ్రాంతమున్. చూడండి, జయమున్ పార్థునకిచ్చు వేట్క అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చి, ఈ మాట గమనించండి. నేను ఎంతో కష్టపడి యుద్ధం చేస్తున్నా, దుర్యోధనుడి మాటలు తట్టుకోలేక అంటున్నాడు. ఎందుకంటే 8 రోజులు ఆయన్ని బాధించాడు ఈ దుర్యోధనుడు. ప్రతిరోజు రాత్రి, అదేదో సినిమాలో ఏకవేరలో ప్రతి రాత్రి వసంత రాత్రి అంటాడు. భీష్మునికి 8 రోజులు ప్రతి రాత్రి బీభత్స రాత్రి. ఎందుకంటే ప్రతిరోజు దుర్యోధనుడు రావడం, తాత నువ్వు సరిగ్గా చేయట్లా, తాత నువ్వు సరిగ్గా చేయట్లా, నీకు ఎందుకు జీతం ఇస్తున్నావు అన్నట్టుగా మాట్లాడేవాడు. ఇంత దుర్మార్గం. ఆయన రాజ్యం వీడు తీసుకుని ఆయన వదిలేకపోతే వీడు ఎవరికి గతి లేదు అసలు. ఈ హింస భరించలేక 9వ రోజు భయంకరమైన యుద్ధం చేశాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అల్లల్లాడి చక్రం తీసుకున్నది, అర్జునుడు అల్లల్లాడిపోయింది. అంత కోపం శ్రీకృష్ణుడికి ఎందుకు వచ్చిందంటే ఇందుకే ఈయన యుద్ధమే. ఈయన యుద్ధానికి కారణం దుర్యోధనుడి మాటలు. ఆ దుర్యోధనుడి మాటలు ఈయనలో అహాన్ని పెంచాయి. ఆ పెంచిన అహం 2 రకాలుగా పనిచేసింది. భయంకరమైన పరాక్రమం చూపించడం ఒకటి, అదే 9 రోజున ధర్మరాజు రథానికి సన్నిహితంగా రథాన్ని పోనిచ్చి నన్ను ఎందుకయ్యా చంపుతావు, సెకండ్ని అడ్డం పెట్టుకోవయ్యా, రేపు పొద్దున్న వేసేవయ్యా, నన్ను దింపేవయ్యా అని ధర్మరాజును దండం పెట్టి అడిగాడు భీష్ముడు. భారతం చూసుకోండి. ఇది 2 రకాల అహాలు. ఒకటేమో పరాక్రమం, అహం చూపించడం. అహం అంటే గర్వం అనుకోకండి, నేను అనే భావన. పరాక్రమం ద్వారా అహం చూపించడం. దుర్యోధనుడికి సమాధానం చెప్పాలి, ఇంకోసారి వాడు నన్ను అనొద్దు, రేపు పొద్దున్న కృష్ణుడు లేదు, అర్జునుడు లేదు, మొత్తం అల్లల్లాడించాలి, ఇది ఒక అహం. రెండవ అహం, నాకు వద్దు, ఈ దుఃఖం నేను పడలేను, నేను పోవాలి, నాకు వద్దు, ఇది ఒక అహం. ఈ రెండింటికి వ్యతిరేకమే భగవద్గీత. ఈ అహము వద్దు, ఆ అహము వద్దు, నీరసమైన అహము వద్దు, భయంకరమైన అహము వద్దు, గర్వమైన అహము వద్దు, అవమానితమైన అహము వద్దు, అతి అహంకారము వద్దు, ఆత్మవిశ్వాస రాహిత్యము వద్దు, ఆత్మన్యూనత వద్దు, ఆత్మ ఆధిక్యము వద్దు, ఆత్మవిశ్వాసం వద్దు. మన యువతరం గ్రహించాల్సిన విషయం అదే. ఆత్మ ఆధిక్యం మనకొద్దు. మనం గొప్పవాళ్ళమని అనవసరంగా చెప్పదు, ఊహించుకోవద్దు. వ్యక్తిత్వం అంటే అది కాదు, గొప్పవాళ్ళని ఊహించుకోవడం కాదు. ఊహించుకుంటే అది ఊహ అబద్ధం అయ్యేసరికి ఇంకా నీరసం వస్తుంది. అలాగే ఆత్మన్యూనత కూడా వద్దు. మనం తక్కువ వాళ్ళం ఏమొద్దు, మనం ఎలా ఉన్నామో అలా గ్రహిద్దాం. ఎలా ఉన్నామో అలా గ్రహిస్తే చాలు. అయథావత్ ప్రజానాతి అంటాడు. రేపు 2-3 భాగాల్లో చూస్తాం ఆ మాట కనవి. అయథావత్ వద్దు, యథావత్ గ్రహించాలి మనం, అప్పుడు స్పష్టంగా ఉంటుంది. అందుకని ఈ 2 అహాలు ఆయన ప్రేరేపించేసరికి నా శస్త్రాగతిన్ చాలనొచ్చియు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక కూడా పోరించు మహానుభావుని, ఎలాగోల్లా బలవంతంగా అర్జునుడిని గెలిపిద్దాం, అందుకే జయమున్పు అర్జునకిచ్చు వేట్క, నేనింత కష్టపడి భయంకరంగా యుద్ధం చేస్తున్నా, ఏం ఉపయోగం? ఆయన మనస్సులో అర్జునుడు ఉన్నాడు, ఆయన అర్జునుడిని గెలిపించదలుచుకున్నాడు. దేవుడు ఏదనుకుంటే అది జరుగుతుంది, కానీ జీవుడు అనుకున్నది జరుగుతుందా? ఇది చూడండి. అందుకే భీష్ముడికి ఆ వెంటనే ఆ రోజుని 9వ రోజు యుద్ధంలో మోక్షం రాల. పైగా పట్టుకొచ్చిన చక్రం వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అర్జునుడు లాగితే వెనక్కి వెళ్ళాలి. అర్జునుడు లాగగలిగే శరీరము తేజస్సు కాదది. విశ్వరూపం ముందు ఆయన ఎక్కడ నిలబడదు, శ్రీకృష్ణుడే వెనక్కి వచ్చాడు. ఎందుకంటే భీష్ముడిని చంపడం ఇష్టం లేదా కాదా అది సమస్య కాదు. శిశుపాలుని చంపి మోక్షం ఇచ్చినవాడు, కంసుడిని చంపి మోక్షం ఇచ్చినవాడు, అంత మంచివాడు భీష్ముడికి మోక్షం ఇవ్వలేడండి. చావడం ద్వారా మోక్షం రావద్దు, ఆయనకి జ్ఞానం ద్వారా రావాలి. ఆ జ్ఞానం ఆయనే పొందాలి. అద్వైత జ్ఞానం ఇంకా భీష్మునికి అప్పటికి పూర్తిగా రాలేదు. నేనంటున్నాడు, నా బాణాలు అంటున్నాడు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అంటున్నాడు. పైన తర్వాత కుప్పించి యగశన కుండలంబుల కాంతి పద్యంలో కూడా మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచుది ఉండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక చక్రాయుధం పట్టుకుని నా మీదకు వస్తున్న దేవుడే నాకు దిక్కు అన్నాడు. నాకు దిక్కు అనడం వల్ల ఆశ్రయించినట్ట, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అనడం వల్ల అహంకరించినట్ట. ఈ మిశ్రమ భావం భీష్ముడిలో ఉండడం వల్లనే 4 నెలలు ఆగాల్సి వచ్చింది. భీష్ముడు అంతటి వాడు 4 నెలలు ఆగారు అంటే మనం 4 జన్మలు ఆగాలి, గుర్తుపెట్టుకోవాలి. గొప్ప కబులు చెప్పొద్దు, ఏదో దైవానుభూతులు కలిగాయి. అనవసరంగా శిష్యుల్ని భక్తుల్ని ఆకర్షించడానికి, పీఠాలు పెట్టడానికి, పెద్దవాళ్ళు కావడానికి, ప్రచారంలోకి రావడానికి ఉపయోగిస్తాయేమో, కానీ భగవంతుడు మాత్రం దెబ్బేసేస్తాడు. మొత్తం పైకి ఎక్కనించి కిందికి దోసేస్తాడు. అరుగు మించి దోస్తే దెబ్బ తగలదు, చక్రం మించి దోస్తే మూతి పగలడం కాదు, ప్రాణం కూడా పోతుంది. అంచేది ఈ డబ్బా కబుర్లు కుదరదండి. ఇంకొక మాట, అతిలోక రహస్యం. ఇందాకే మనం చెప్పుకున్నాం. ఈ దుమ్ము ధూళి పేరుకున్న మొహం అందంగా ఉంటుందా? హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల గోపేతమై రజజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నిమోముతో. వేగంగా గుర్రాలు నడవడం వల్ల చెమట పట్టింది, రథం నడవడం వల్ల బాగానే ఉంది.
ముంగురులు ఎలాగో గాలికి తిరుగుతున్నాయి, ఆ చెమట మీద అవి అద్దుకున్నాయి, ఆ రెండు అందంగానే ఉంటాయి, దానికేం లేదు. కానీ దుమ్ము పేరుకుంటే అందంగా ఉంటుందా? ఎవరన్నా భర్త ఊరంతా బండి వేసుకుని అపాచీ బండి వేసుకుని తిరిగి వచ్చి చెమట పడుతుంది, అలకలు ముంగురులు కూడా ఇలా తిరుగుతూ పేరుకుంటాయి, అవి కూడా అందంగానే ఉండొచ్చు. కానీ దుమ్ము పడితే ముందు వెళ్ళి మొహం కడుక్కోండి అంటుందా భార్య, ఓ లుకింగ్ ఫైన్ అంటుంది, ఏం అందాడు, ఓ లైక్ కొట్టదు ఫేస్బుక్లో, వాడు ఫేస్ మీద ఓ లైక్ కొట్టదు, దుమ్ము పట్టేసిందండి ముందు మొహం కడుక్కోండి అంటుంది. మరి శ్రీకృష్ణుడు మొహానికి దుమ్ము పట్టినా, ఆయన నుదుటి మీదే దుమ్ము ఉన్నా అది అందంగా ఎందుకు ఉందండి? ఇక్కడ ఒక అతిలోక రహస్యం. భగవద్గీత అర్జునుడు మాత్రమే విన్నాడు, మనకు తెలుసు, మరో జీవుడు లేడు అక్కడ. కానీ అర్జునుడితో పాటు అశ్వాలు విన్నాయి, 4 గుర్రాలు విన్నాయి. అశ్వాలకి కృష్ణుడి భాష అర్థమవుతుందా? భగవంతుడి భాష అందరికీ అర్థమవుతుంది. భగవంతుడు సంస్కృతంలో తెలుగులో మాట్లాడు, హృదయం నుంచి హృదయానికి మాట్లాడతాడు, నిజోత్పన్న జన్య కదంబంబులో ఉన్నవాడు. అందుకని అశ్వాలు ఏం చేసే, భగవద్గీత సారాంశం ఏమిటి? కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన, నీకు అప్పగించిన పని ఏదో నువ్వు చేయి, దాని ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించుకు, దాని సంగతి భగవంతుడు చూసుకుంటాడు. అందుకని అశ్వాల పని ఏమిటండి? పరిగెట్టడం. ఎవరి అశ్వాలైనా పరిగెట్టవలసిందే. అందుకని అశ్వాలు పరిగెట్టిన ఫలితమే కదా ధూళి. పరిగెట్టకపోతే ధూళి ఎక్కడిది? ఆ ధూళిని 1,000,000 తులసి ఆకులుగా, 1,000,000 కుంకుమ రేణువులుగా, 1,000,000 మారేడు పత్రాలుగా భగవంతుడు భావించి తన శిరస్సు మీద ధరించాడు. అంటే మన బాధ్యత ఏదో, మంచో చెడ్డో ఏదైనా మనకు అప్పగించిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. మన కులం రీత్యా, మన వృత్తి రీత్యా, మన సమాజంలో మన పరిస్థితి రీత్యా దాన్ని మనం ఒక భగవత్ కార్యంగా భావించి నిష్కామనతో అదే పని చేస్తే తత్ఫలితం మంచి అయినా చెడైనా, ధర్మమైనా అధర్మమైనా, తీవ్రమైన సున్నితమైన దాన్ని శిరస్సు మీద ఆభరణంగా ధరించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ధూళి ధరించిన భగవంతుడు ప్రకాశిస్తున్నాడు అంటే అర్థం అది. మనం కూడా భగవద్గీతని అర్థం చేసుకుని కర్మ మీద దృష్టి పెడదాం, ఫలితం మీద కాదు. ఏ పని చేసినా ఆ పనిలో మనం ఆనందం పొందాలి తప్ప పని వల్ల వచ్చే ఫలితంతో కాదు. భీష్మస్తవం సారాంశం ఇది. సెలవు.